నమస్తే, వెల్కమ్ టు హాష్టాగ్ యూ. నేను మీ నరేష్. ఏదైతే మొన్న 8-9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇక్కడ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ తెలంగాణ రైజింగ్ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉందో అందులో దాదాపుగా 5 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు ఎంఓయూలు అయితే చేసుకోవడం జరిగింది. సో చూద్దాం ఒకసారి. సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతున్నది. గత 2 నెలల్లో వరుస పరిణామాల ఆయనకు అనుకూలంగా మారుతున్నవి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం, ఆ తర్వాత గ్లోబల్ రైజింగ్ సమ్మిట్, ఆ తర్వాత ఫుట్బాల్ దిగ్గజంతో మ్యాచ్ విజయవంతం కావడం వంటి ఘటనలతో ఆయనకు సరికొత్త అభిమానులు ఏర్పడ్డారు. గత 2 నెలల్లో జరిగిన కార్యక్రమాలు, పరిణామాలు రేవంత్ రెడ్డిని మరికొన్ని వర్గాలకు చేరువగా చేశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు వచ్చేలా కొన్ని రోజులుగా కార్యక్రమాలు జరిగాయని చెబుతున్నారు. ఓవైపు అధికార యంత్రాంగం పరంగా, మరోవైపు పార్టీలోనూ ఆయనకు పట్టు పెరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదేనని తేలిపోయింది. నెల రోజుల్లోనే రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి 2 సార్లు కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చారని అభిమానులు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత పట్టు సాధించి అధికార యంత్రాంగం, పార్టీని మరింత పరుగులు పెట్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ముగిసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై నడిపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేశారు. అభ్యర్థి ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ గెలుపు ఈజీ అయ్యింది. గెలుపు తమదేనని అవిశ్వాసంతో వ్యవహరించిన గులాబీ నేతలకు ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది. నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో భారీ మెజారిటీ అందించడంతో రేవంత్ రెడ్డికి అన్ని వర్గాల నుంచి పొగడ్తలు వచ్చాయి. దీంతో ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలోనూ ఆయనకు ఎదురు లేకుండా పోయింది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖులను ఆహ్వానించి నిర్వహించిన గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ విజయవంతమైంది. సుమారుగా 5.75 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచంలోని అగ్రగామి కంపెనీలు, సంస్థలు, విదేశీ సంస్థలు ముందుకొచ్చాయి. తమకు పెట్టుబడులపై ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న అపోహాలు, అనుమానాలు ఈ సమ్మిట్ ద్వారా తీరాయని పారిశ్రామిక, ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు చెబుతున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సంబరాల్లో భాగంగా అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టూర్ హైదరాబాద్లో ఉండేలా ఏర్పాటు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడైన రేవంత్ రెడ్డి మెస్సీతో గేమ్ ఆడడానికి ముందు వార్మప్ మ్యాచ్లో పాల్గొన్నారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో గేమ్ ఆడతారని సమాచారం రావడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఉప్పల్ స్టేడియం వద్ద టికెట్ల కోసం ఎగబడ్డారు. మ్యాచ్ను స్వయంగా చూడడానికి కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి రావడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుణ్ణి హైదరాబాద్కు రప్పించడం, ఆయనతో గేమ్ ఆడడంతో రేవంత్ రెడ్డి పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగాయి. ఇంత మంచి జరిగిన ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా సక్సెస్ కాలేకపోతుందని పార్టీలోని కొందరు ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము, తెలంగాణలోనే గ్లోబల్ సమ్మిట్ చాలా పెద్ద సక్సెస్ అయింది. సో దానివల్ల ఇంకా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ ఇంకా ఎక్కువ పెరిగింది. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్తగా అభిమానులు ఆయనకు కొత్తగా రావడం అయితే జరిగింది. దీన్ని మనం ఇదంతా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చాలా ఏదైతే వచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు, ఇటు ఫార్మసిటీ అభివృద్ధికి కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదైతే వచ్చిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో చాలా రేవంత్ రెడ్డి గారిని చాలా సక్సెస్ ఇస్తుందన్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. సో ఏదైతే
ఈ రేవంత్ రెడ్డి గారి సక్సెస్ ఏదైతే ఉందో చాలా విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ ఎదుర్కొని గ్లోబల్ సమ్మిట్ని అయితే చాలా సక్సెస్ఫుల్గా ఆయన కంప్లీట్ చేసి ఏదైతే ఆ పెట్టుబడులు ఉన్నాయో దాదాపుగా 5,73,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టుబడి తెచ్చుకోవడం అయితే జరిగింది. ఈ ఈ దీన్ని చూసుకొని చాలా వరకు అయితే అటు పార్టీలో కావచ్చు, ఇటు కార్యకర్తలలో కావచ్చు, అలాగే మంత్రులలో కావచ్చు, ఎమ్మెల్యేలో కావచ్చు, ఆయన గ్రాఫ్ ఇటు తెలంగాణ ప్రజలలో కూడా చాలా గ్రాఫ్ పెరిగిందనే చెప్పాలి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you